చేయబట్టుకాను మధ్య చేయబట్టు మరి ఈరోజు గౌరవ శాసనసభ్యులు బడేటి రాధాకృష్ణ గారి ఆదేశాలతో వారి ఆశీస్సులతో గడియార స్తంభం దగ్గర ఈరోజు మంచినీటి చలివేంద్రం ఏర్పాటు చేయడం జరుగుతుంది. మరి ఒక చలివేంద్రం అంటే ఒక గ్లాసులో పోసే ఒక మజ్జిగో మంచినీళ్ళు అనే ఒక చిన్న సాయం కాదు, ఒక ప్రజల దాహార్తి తీర్చేటువంటి ఒక పెద్ద సహాయం. అది అనేకటువంటి స్వచ్ఛంద సంస్థలు కానీ అనేక సెంటర్లోని ఏర్పాటు చేయడం జరుగుతుంది. మరి అదేవిధంగా మరి ఈ మధ్యకాలంలో ఈ చలివేంద్రాలను కూడా మరి వైఎస్ఆర్ పార్టీ రాజకీయం చేస్తుంది. చలివేంద్రాలను కూడా రాజకీయం చేసే స్థాయికి దిగజారిపోయినటువంటి ఈ వైఎస్ఆర్సీపీ ఇన్ఛార్జ్ మరి ఏలూరు ఇన్ఛార్జ్ మరి వ్యవహారం జరుగుతుంది. మరి ఒక సెంటర్లోని గుడికి అడ్డంగా ఏర్పాటు చేసినటువంటి చలివేంద్రాన్ని గుడికి కొద్దిగా పక్కగా పెట్టుకోమని చెబుతుంటే దాన్ని రాజకీయం చేసి మరి సెంటర్లో ఉన్నట్టు అంబేద్కర్ విగ్రహం దగ్గర ధర్నా చేశారంటే వీళ్ళ స్థితి ఏంటో అర్థమవుతుంది. మరి అనేక సమస్యలు ఉంటాయి. ఒక్కొక్క సమస్య అధికార పార్టీకి రావచ్చు, రాకపోవచ్చు. ఒకటి ప్రజల సమస్యలు అధికార పక్షానికి చేరకపోతే ఒక ప్రతిపక్షం దగ్గరికి వచ్చినప్పుడు నువ్వు హుందాగా ఆ సమస్యని ఒక ఎమ్మెల్యే గారి దగ్గరికి తీసుకెళ్ళినవో లేదనుకుంటే అప్పటికి ఆ సమస్య పరిష్కారం చేస్తే ప్రజల సమస్యల కోసం నువ్వు ఒక ధర్నానో ర్యాలీనో చేస్తే బాగుంటుంది. కానీ ఒక రాజకీయం కేవలం రాజకీయం కోసం ఒక అధికార పక్షం మీద బురద చల్లే రాజకీయాలు చేయటం నీకు తగదని చెప్పి తెలియజేస్తున్నాం. ఒక అధికార పార్టీ మీద బురద చెల్లి నువ్వు పార్టీని ఏదో బలోపేతం చేసుకోవాలనుకుంటే అది జరగదు. మరి ఈ మధ్య నిన్న 12వ డివిజన్లో ఒక చలివేంద్ర దగ్గర మీరు మాట్లాడుతున్నారు. జగన్మోహన్ రెడ్డి ఫ్లెక్సీ చూసి భయపడిపోతున్నారా అని. ఎస్, 2019 నుంచి 2024 వరకు కూడా ఒక రాక్షస పాలనలో బతికిన ప్రజలు జగన్మోహన్ రెడ్డి కానీ జగన్మోహన్ రెడ్డి ఫోటో చూస్తే భయపడిపోయిన మాట వాస్తవం మీరు అన్నట్టుగా. మరి ఈ రోజుకి కూడా ఒక రాక్షసుడిలాగా ఒక బకాసురుడిని చూసినట్టుగా మరి జగన్మోహన్ రెడ్డి ఫోటో చూస్తే ప్రజలు భయపడిపోతున్నారు అని మీరు చెప్తున్న మాట నిజమే, వాస్తవమే. ప్రజలు జగన్మోహన్ రెడ్డి ఫోటో చూస్తే భయపడుతున్నారు. మరి ఖచ్చితంగా మరి అందుకనే మరి భయపడిపోయి ఈ 5 సంవత్సరాల్లో భయపడిపోయిన కారణంగా మీరు రైతు పాస్బుక్ల మీద కానీ రేషన్ కార్డుల మీద మరి అలాగే సర్వే రాళ్ల మీద కూడా జగన్మోహన్ రెడ్డి ఫోటో వేసి భయభ్రాంతులు చేసిన మాట మీరు మర్చిపోయారు అనుకుంటా. మరి ప్రజలందరూ కూడా ఈ ఫోటోలు చూసి ఈ సర్వే రాళ్ల మీద ఫోటోలు చూసి భయభ్రాంతులుగా అయ్యి పీకి పక్కన పడేసేసి రాష్ట్రంలో 11 సీట్లకి మిమ్మల్ని పరిమితం చేశారు. అది మీరు గుర్తుంచుకోవాలి. మరి ఏదైనా ఒక మంచి కార్యక్రమానికి మీరు చేయండి. మరి అదేవిధంగా మా ఎమ్మెల్యే గారు చెప్తున్నారు దాదాపు 80 చలివేంద్రాలు ఏర్పాటు చేశాం మీరు చూసుకోండి అని. మీరు వారవలేక చూడలేక నిందలేస్తున్నారు, మీకు అప్పచెప్పేస్తున్నారు. మీకు అప్పచెప్తాం రండి, మాది స్వచ్ఛంద సంస్థలు చేస్తున్నాయి. మీకు దమ్ము ధైర్యం ఉంటే మీ వైఎస్ఆర్ పార్టీ తరఫున ప్రతి సెంటర్లో ఒక సచివాలయం ఏర్పాటు చేయండి. ఎమ్మెల్యే గారు మాట్లాడి దాదాపు వారం కాస్తుంటే మీరు ఒక్క చలివేంద్రాన్ని నిన్న మీరు ఏర్పాటు చేశారు. కనీసం ఈ 2-3 రోజుల్లో ఒక్క చలివేంద్రాన్ని ఏర్పాటు చేసి మీరు కూడా చలివేంద్రాల గురించి మీరు సేవ గురించి మాట్లాడుతున్నారు. మరి ఈ 2 సంవత్సరాలు ఏం చేయకపోయారు? లాస్ట్ వేసవకాలంలో ఏమైపోయారు? అప్పుడు గుర్తు రాలేదా ఈ చలివేంద్రాలు?
అంటే ఒక ఫ్లెక్సీ డ్రామాలు రాజకీయాలు చేస్తానుక ఇప్పుడు తెర మీదకి వచ్చారు మీరు. మరి అదేవిధంగా 41, 42 డివిజన్లో ఒక సామూహిక మరుగుదొడ్లు ఉంటే ఆ స్థలం గురించి కూడా మీరు మాట్లాడుతున్నారు. 41, 42 డివిజన్లో ఉన్నటువంటి సామూహిక మరుగుదొడ్లు ఉన్న స్థలంలోని ఆ ప్రాంత ప్రజలందరూ కూడా స్థానిక అప్పటి వైఎస్ఆర్ పార్టీ కార్పొరేటర్ ఆర్జీ నాగేశ్వరరావు గారు, సత్యవతి గారు మీ చుట్టూ కూడా ఆ స్థలంలోనే ఒక అర్బన్ యూపీహెచ్సి హాస్పిటల్ని ఏర్పాటు చేయని చెప్పి మీ చుట్టూ తిరగడం మీకు తెలియదా? ఆ రోజు ఎమ్మెల్యేగా ఉన్న ఆలనాని ఉంటే నడిపించింది మీరు కాదా? మరి మీ చుట్టూ తిరగలేదా? గడప గడప కార్యక్రమంలో ఆ సత్యవతి గారు, ఆర్జీ సత్యవతి గారు కార్పొరేటర్గా మిమ్మల్ని ఆ స్థలంలో ఒక హాస్పిటల్ కట్టమంటే మీ చుట్టూ తిరిగితే కట్టారా? మీరు కట్టకంట ఈ రోజున ఎవరి మీద బురద చల్లుదామని మరి అక్కడ ఉన్నటువంటి ఆ స్థలంలోని ప్రజల అవసరాల కోసం ఒక కౌన్సిల్లో తీర్మానం చేసి ప్రజలకు ఉపయోగపడే కార్యక్రమం మరి శాసనసభ్యులు వారు తీసుకుంటారు ఖచ్చితంగా. మరి ఇదే విధంగా మీరు ఈ విధంగా చేసుకుంటూ వెళ్తాం అనేది కరెక్ట్ కాదు. మీరు మరి గతంలోని ప్రజలందరూ కూడా చెప్తున్నారు రెడ్ క్రాస్లోనే అవినీతి జరిగింది అని. మరి రెడ్ క్రాస్లో అవినీతి జరిగింది అన్నప్పుడు ఇదే విధంగా మీడియా ముందుకు వచ్చి మీరు ఎందుకు మాట్లాడాలా? మరి అదేవిధంగా జగనన్న మరి ఇళ్ల స్థలాల్లోనే 3600 మంది దగ్గర 35,000 రూపాయలు చొప్పున దారుణంగా దోచుకున్నారు. ఈ 3600 మంది కూడా ఎమ్మెల్యే గత పాలనలో మీ వైసీపీ పాలనలో మీ చుట్టూ మీ ఎమ్మెల్యే చుట్టూ ప్రజలు తిరిగినప్పుడు మీకు గుర్తులేదా? 35,000 రూపాయలు తిరిగి ఇప్పించారా ప్రజలకి? మరి అది కూడా ప్రజలు లేవనెత్తుతున్నారు. మరి దీని గురించి మీరు మీడియా ముందుకు ఎందుకు రాలా? అంటే ప్రజలకు ఉపయోగపడే కార్యక్రమాలు కానీ ప్రజలకు ఉపయోగపడే ప్రశ్నలు మిమ్మల్ని అడిగితే మీరు మీడియా ముందుకు రాకుండా మీరు ఏసీల్లో బాక్కుంటారా? ఈ రోజున ఏదో ఫ్లెక్సీ డ్రామా ఆడుతూ ఫ్లెక్సీ రాజకీయాలు చేస్తారా? అందుకోసం మీరు ఇక్కడికి వస్తారా? ప్రజలు గమనిస్తున్నారు. ఆనాటి రాజనాల రావు గోపాలరావు విలనిజం రాజకీయాలు లేవు. ఇప్పుడు సరికొత్త రాజకీయాలు ప్రజల చేతుల్లో, ప్రజలందరికీ తెలుసు. ప్రజలందరి చేతుల్లో మీడియా ఉంది. మంచి ఏంటి, చెడేంటి, చేసే సేవ ఎవరు చేస్తున్నారు, మంచి ఎవరు చేస్తున్నారు, చెడు ఎవరు చేస్తున్నారు అనేది ప్రతి ఒక్కరికి తెలుస్తుంది. నువ్వేదో 4 కళ్ళబొల్లి కబుర్లు చెప్తే ప్రజలు ఈనే స్థాయిలో ఈ రోజులు లేరు. మరి చెప్పి ఏలూరు ఇన్ఛార్జ్ జేపీ గారు తెలుసుకోవాల్సిందిగా కోరుతున్నాము. మీకు ఇప్పటికీ చెప్తున్నాము, మీరు కనుక దమ్ము ధైర్యం ఉన్నట్టంటే ఏ సెంటర్లోనే సరే ప్రతిరోజు వారానికి ఒకసారి చలివేంద్రం పెడతా, వారానికి ఒకసారి మజ్జిగ పోతా, వారానికి ఒకసారి సుగంధి ఇస్తాం కాదు. మీకు దమ్ము ధైర్యం అంటే ప్రతినిత్యం చేయండి. ప్రజల సేవల కోసం ప్రజల ముందుకు రండి. అంతేగాని ఈ రాజకీయాలు ఫ్లెక్సీ రాజకీయాలు చేసి అంబేద్కర్ బొమ్మ దగ్గర సాక్షాత్తు ధర్నా చేస్తారా? సిగ్గుచేటు, అంబేద్కర్ విగ్రహానికే సిగ్గుచేటు జరిగింది ఆ రోజు. మీరు తెలుసుకోండి, వాస్తవాలు తెలుసుకోండి, ప్రజల కోసం చేయండి, అధికార పక్షానికి సహకరించండి మీకు చేతనైతే. లేదంటే గమ్మునుండండి. గత 2 సంవత్సరాల్లో మీరు ఎలాగైతే దాక్కున్నారో అలా దాక్కోండి. ప్రజలకు మేము సేవ చేసుకుంటూ వెళ్తాము, ప్రజలే తగిన తీర్పిస్తారని చెప్పి తెలుసుకోవాలని చెప్పిగా కోరుతున్నాం.